రైతులను ఆదుకోండి అంటూ అనంతపురం జిల్లా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యురాలు నిర్మలా గుత్తి తహసీల్దార్ మహబూబ్ బాషాకు ఒక వినతి పత్రం సమర్పించారు. రైతులకు పంట నష్ట పరిహారము, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలన్నారు. ఉపాధి హామీ పనులు 100 రోజులు పూర్తయిన వ్యవసాయ కూలీలకు 200 రోజుల పని దినాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఫిబ్రవరి నెలలో రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా జిల్లాలో ఉన్న రైతులు తమపై వరాల జల్లు కురిపిస్తారని యావత్ రైతాంగం ఎదురు చూస్తూ ఉన్నారని తెలిపారు. పెండింగ్ బిల్లులను చెల్లించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి రామకృష్ణ, మండల కార్యదర్శి మల్లికార్జున, మండల మహిళా సంఘం అధ్యక్షురాలు కవితలు పాల్గొన్నారు. నేను కూడా సంతకం పెట్టి పంపించానండి. అతనైతే ఏ విలేజ్కి ఎంత ఎవరికి వచ్చింది సంబంధించి కూడా సంబంధించి అక్కడ ఉన్న ఎవరికైతే 100 రోజుల పనులు అయిపోయి ఉంటాయో బిల్లులు పెండింగ్ ఉన్నాయి సార్. ఆ బిల్లులు పెండింగ్లో ఉన్నట్టు కూడా ఇవ్వాలని చెప్పి, పంట నష్ట పరిహారం ఇవ్వాలని, అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీగా అన్ని మండలాల్లో కూడా ఈరోజు ఎంఆర్ఓ గారి ఆఫీస్ ముందర ధర్నా అయితేనే, నిరసనలు అయితేనే, రిప్రజెంటేషన్ అయితే ఎక్కడ శక్తి మేరకు అక్కడ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు అయితే అందులో భాగంగానే ఈరోజు ఎంఆర్ఓ గారికి గుత్తి మండలంలో వినతి పత్రాన్ని ఆయనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రైతులకే కాకుండా వ్యవసాయ కూలీలు కూడా ఉపాధి హామీ పనికి వెళ్తున్నారు. వాళ్ళకి 100 రోజుల పని అయిపోయినప్పటికీ ఇంకా బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఆ బిల్లులు ఎంతైతే పెండింగ్లో ఉన్నాయో అవి వెంటనే చెల్లించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం.